ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నామని విర్రవీగే అమెరికా వైట్ హౌస్, పెంటగాన్ అధికారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇరాన్ గూఢచారి నెట్వర్క్. ప్రపంచాన్ని వణికించే అమెరికా పెంటగాన్ అగ్రరాజ్యం రక్షణ రహస్యాలు, బిలియన్ డాలర్ల అణుక్షిపణులు. కానీ వీటన్నింటినీ తుత్తునియలు చేయడానికి ఇరాన్కు ఒక్క యుద్ధ విమానం అక్కర్లేదు, ఒక మిస్సైల్ అక్కర్లేదు. కేవలం ఒక చిరునవ్వు, ఒక హలో, ఒక హనీ ట్రాప్ చాలు. అమెరికా కోటగోడల్ని ఇరాన్ తన సెక్స్ బాంబ్స్తో ఎలా కూలుస్తోంది తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇది టెహ్రాన్ ఆడుతున్న అత్యంత ప్రమాదకరమైన గూఢచారి జూదం. కేవలం క్షిపణులు, అణుబాంబులతోనే యుద్ధం జరుగుతుందని భావిస్తే అది పొరపాటే. నేటి కాలంలో అసలైన యుద్ధం అందమైన బాణాలు, మాయా సందేశాలతో జరుగుతోంది. టెహ్రాన్లోని ఒక మూసి ఉన్న గదిలో కూర్చొని ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు అమెరికా రక్షణ వ్యవస్థలోని అతిపెద్ద లోపాన్ని కనిపెట్టారు. అది మనిషికి ఉండే బలహీనత. ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ద్వారా అత్యంత అందమైన అమ్మాయిల ఫోటోలతో వారు విసిరే వల, గర్వంతో ఊగిపోయే అగ్రరాజ్య అధికారులను దారి మళ్లించి దేశ రహస్యాలను టెహ్రాన్ సర్వర్లకు చేరువేసేలా చేస్తోంది. ఇది కేవలం గూఢచర్యం కాదు, శత్రువును మానసికంగా లొంగదీసుకొని వాడుకునే ఒక క్రూరమైన కళ. ఇరాన్ తన గూఢచారి కార్యకలాపాల్లో టెక్నాలజీని ఎంతగా వాడుకుంటోందంటే అది శత్రువు ఊహ కందని స్థాయికి చేరింది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇప్పుడు నేరుగా ఫీల్డ్లోకి ఏజెంట్లను పంపడం కంటే డిజిటల్ హనీ ట్రాపింగ్ మీద ఎక్కువగా ఆధారపడుతోంది. దీనికోసం ఒక సెపరేట్ విభాగమే ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర డేటింగ్ యాప్స్లో అత్యంత ఆకర్షణీయమైన మహిళల పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమెరికా మరియు ఇజ్రాయెల్ సైనికులను టార్గెట్ చేస్తున్నారు. ఇది కేవలం ఫోటోలు పంపడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బాధితుడికి ఏ భాష నచ్చుతుంది, ఏ రకమైన మాటలకు అతను వీక్ అవుతాడు అనే అంశాలను విశ్లేషించి మరీ చాటింగ్ చేస్తారు. ఇప్పుడు ఇరాన్ ఒక అడుగు ముందుకేసింది. అసలు మనుషులు కూడా అవసరం లేని వర్చువల్ హేరెంని సృష్టించింది. డీప్ ఫేక్స్, ఏఐ వాయిస్ క్లోనింగ్, అవతలి వైపు ఉన్నది మనిషా లేక ఇరాన్ రాసిన ఒక కోడింగ్ ప్రోగ్రామా అని తెలుసుకునే లోపే అమెరికా రహస్యాలు సముద్రం దాటిపోతున్నాయి. ఒక చిన్న దేశం ప్రపంచ సూపర్ పవర్ మీద సాగిస్తున్న ఈ సైబర్ సెక్సినియా యుద్ధం ముందు అమెరికా టెక్నాలజీ తల వంచుతోంది. ఆ సైనికుడు ఎప్పుడైతే ఆ వలలో పడి వారు పంపిన ఒక సాదా సీదా మాల్వేర్ లింక్ క్లిక్ చేస్తాడో అప్పటి నుంచి అతని ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ మరియు లొకేషన్ అంతా ఇరాన్ ఏజెంట్ల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అమెరికా రక్షణ వ్యవస్థ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఉదాహరణ మోనికా విట్. అమెరికా ఎయిర్ ఫోర్స్లో టాప్ సీక్రెట్ క్లియరెన్స్ ఉన్న ఒక నిఘా అధికారిని ఇరాన్ తన వైపు తిప్పుకోవడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఒక అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారిని ఇరాన్ ఏజెంట్గా ఎలా మారింది? ప్రేమనా, సిద్ధాంతమా, లేక ఇరాన్ వేసిన మాస్టర్ ప్లానా? ఇప్పటికీ అమెరికాకు క్లారిటీ లేదు. అమెరికా తన సొంత బిడ్డనే కాపాడలేకపోయింది. ఇరాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అమెరికా వ్యవస్థల్లోకి ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో చెప్పడానికి ఇదొక్క క్లాసిక్ ఎగ్జాంపుల్. టెహ్రాన్ తన ఏజెంట్లను కేవలం గూఢచారులుగా కాదు, శత్రువు గుండెల్లో నాటిన బాంబులుగా వాడుకుంటోంది. ఆమెకు ఇరాన్ గూఢచారులు వేసిన వల కేవలం డబ్బు కోసమో, అందం కోసమో కాదు. అమెరికా వ్యవస్థపై ఆమెకున్న అసంతృప్తిని ఆయుధంగా వాడుకున్నారు. ఆమెను ఇరాన్కు రప్పించి అక్కడ ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించి బదులుగా అమెరికా రక్షణ రహస్యాలను, గూఢచారుల జాబితాను సేకరించారు. ఆమె ద్వారా ఇరాన్ పొందిన సమాచారం వల్ల అమెరికాకు చెందిన అనేక మంది ఏజెంట్ల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇది ఇరాన్ యొక్క రిక్రూట్మెంట్ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉంటుందో చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం. ఇప్పటికీ ఆమె ఇరాన్లోనే ఉంటూ అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తోందని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. అందంతోనే కాకుండా మేధస్సుతో కూడా సమాచారాన్ని దొంగిలించడంలో ఇరాన్ సిద్ధహస్తురాలు. అంటే ఇది కేవలం డిజిటల్ వరల్డ్కే పరిమితం కాదు. వాషింగ్టన్ డీసీలోని హై ప్రొఫైల్ పార్టీల్లో అందమైన జర్నలిస్టుల ముసుగులో ఇరాన్ ఏజెంట్లు తిరుగుతుంటారు. మేధస్సుతో కూడిన మాటలు, మత్తెక్కించే చూపులు. అమెరికా థింక్ ట్యాంక్ సభ్యులను మాటల్లో పెట్టి వారికే తెలియకుండా దేశ భవిష్యత్తు వ్యూహాలను రాబడతారు. అందం కంటే మేధస్సుతో చేసే గూఢచర్యం ఇరాన్ స్పెషాలిటీ.
అమెరికా గర్వాన్ని ఇరాన్ మహిళా ఏజెంట్లు మట్టి కల్పిస్తున్నారు. మేధావులుగా నటించే ఈ ఏజెంట్లు అమెరికా రక్షణ శాఖలోని కీలక అధికారులను కలిసి ఇంటర్వ్యూలు చేస్తారు. ఆ సంభాషణల మధ్యలో వారు వేసే ప్రశ్నలు అత్యంత వ్యూహాత్మకంగా ఉంటాయి. తద్వారా రాబోయే యుద్ధ వ్యూహాలను లేదా అమెరికా యొక్క అంతర్గత విధానాలను చాలా తెలివిగా రాబడతారు. ఇరాన్ ఏజెంట్లు సోషల్ మీడియాలో అత్యంత నమ్మదగ్గ వ్యక్తులుగా కనిపించడానికి కొన్ని ప్రత్యేకమైన గుర్తింపులను క్రియేట్ చేస్తారు. ఆ ఉదాహరణలు ఒకసారి చూద్దాం. మియా యాష్, ఇది అంతర్జాతీయంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఇరాన్ హనీ ట్రాప్ ప్రొఫైల్. ఒక లండన్కు చెందిన ఫోటోగ్రాఫర్ మరియు డిజైనర్గా ఈ ఐడిని సృష్టించారు. దీని ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులను లక్ష్యంగా చేసుకుని వారితో నెలల తరబడి స్నేహం చేసి మాల్వేర్ పంపారు. మార్సెల్లా ఫ్లోర్స్, లివర్పూల్కు చెందిన ఏరోబిక్స్ ఇన్స్ట్రక్టర్ మరియు పర్సనల్ ట్రైనర్గా ఈ ఐడిని వాడారు. ఒక ఏరోస్పేస్ డిఫెన్స్ కాంట్రాక్టర్ ఉద్యోగితో నెలల తరబడి సంబంధం పెంచుకోవడానికి ఈ కోడ్ నేమ్ను ఉపయోగించారు. న్యూస్ ఆన్ ఎయిర్, ఆపరేషన్ న్యూస్ కాస్టర్ లో భాగంగా జర్నలిస్టుల ముసుగులో తిరగడానికి ఈ ఫేక్ వార్తా సంస్థ పేరును వాడుకున్నారు. దీని వెనుక ఉన్న ఏజెంట్లు అసలు సిసలు జర్నలిస్టుల్లా కనిపిస్తూ అధికారుల నుంచి సమాచారం రాబట్టేవారు. మరో కీలక అంశం, ఇరాన్ ప్రభుత్వం వెనకోడి నడిపించే ఈ గూఢచారి ముఠాలకు అంతర్జాతీయ సెక్యూరిటీ సంస్థలు ఇచ్చిన పేర్లు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. చార్మింగ్ కిటన్, ఇది ఇరాన్ యొక్క అత్యంత చురుకైన గూఢచారి విభాగం APT-35. వీరు జర్నలిస్టులు లేదా అకాడమిక్ నిపుణుల ముసుగులో వేట సాగిస్తారు. ముడీ వాటర్, ఇరాన్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీకు అనుసంధంగా ఉండే ఈ గ్రూప్ మధ్యప్రాచ్య దేశాల్లోని ప్రభుత్వాలను టార్గెట్ చేయడానికి ఈ కోడ్ నేమ్తో పనిచేస్తుంది. ఆయిల్ రిగ్, వీరు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే వారిలా నటించి లింక్డ్ఇన్ ద్వారా అధికారులను బుట్టలో వేసుకుంటారు. ఇంకొకటి ఆపరేషన్ కోడ్ నేమ్స్. ఇరాన్ తన గూఢచారి దాడులకు కొన్ని రహస్య పేర్లు పెట్టుకుంటుంది. వీటిని ప్రతిఘటించడానికి అమెరికా మరియు ఇజ్రాయెల్ కూడా ప్రత్యేక కోడ్ నేమ్స్ వాడతాయి. ఆపరేషన్ న్యూస్ కాస్టర్, అమెరికా నౌకాదళ అధికారులు మరియు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేపట్టిన అతిపెద్ద సోషల్ మీడియా గూఢచారి ఆపరేషన్ ఇది. ఆపరేషన్ షార్ప్ బాయ్స్, ఇజ్రాయెల్ సైనికులను డేటింగ్ యాప్స్ ద్వారా బుట్టలో వేసి వారి ఫోన్లను హ్యాక్ చేయడానికి ఇరాన్ వాడిన వ్యూహానికి ఉన్న అనధికారిక పేరు. ఈ కోడ్ నేమ్స్ వెనుక వందలాది మంది సైబర్ నిపుణులు, మనస్తత్వవేత్తలు పనిచేస్తూ ఉంటారు. శత్రువును బలహీనపరిచే ప్రతి అడుగును ఇరాన్ ఒక రహస్య కోడ్గా మార్చి ప్రయోగిస్తుంది. ఈ పద్ధతిలో శత్రువుకు తాము చిక్కుకున్నాం అన్న విషయమే తెలియదు. అమెరికా తన రక్షణ బడ్జెట్లో బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెడుతుంటే ఇరాన్ మాత్రం ఇలాంటి తెలివైన మన్మథ బాణాలతో ఆ వ్యవస్థలనే చిత్తు చేస్తుంది. నేడు యుద్ధం అంటే సరిహద్దుల్లో తుపాకులు పేల్చడం మాత్రమే కాదు, ఎదుటివాడి ఫోన్లోకి, మనసులోకి చొరబడ్డం. ఇరాన్ ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి డీప్ ఫేక్స్ మరియు క్లోనింగ్ టెక్నాలజీని కూడా వాడుతోంది. ఇప్పుడు ఒక అమెరికా సైనికుడు ఫోన్లో మాట్లాడుతున్నది నిజమైన అమ్మాయితోనా లేక ఇరాన్ ఏజెంట్ సృష్టించిన AIతోనా అని గుర్తుపట్టలేనంతగా పరిస్థితి విషమించింది. ఇరాన్ యొక్క ఈ సెక్స్ బాంబ్స్ వ్యూహం ముందు పెంటగాన్ రక్షణ కవచాలు కూడా ఒక్కోసారి తల వంచుతున్నాయి. ఇది అగ్రరాజ్యానికి ఒక తీవ్రమైన హెచ్చరిక. శత్రువు కేవలం క్షిపణి ద్వారానే కాదు, మీ అరచేతిలో ఉన్న మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి కూడా దాడి చేయగలడు. జాగ్రత్త, వైట్ హౌస్, టెహ్రాన్ తన తదుపరి ఎరను సిద్ధం చేస్తోంది.